గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఓల్డ్ అశోక్ థియేటర్ పక్కన ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మేము కబ్జాదారులను కామని, మాకు పట్టాలు ఉన్నాయని, అలాగే మున్సిపల్ టాక్స్ కడుతున్నామని, వారి దగ్గర ఉన్న ఆధారాలను చూపుతూ కాంప్లెక్స్ ను కూలగొట్టే ప్రయత్నం జరుగుతుందని, మాకు ప్రత్యామ్నాయం చూపించాలని వారు కోరారు. మనం గత 2-3 నెలల గోదావరికంలో చూస్తుంటే అనుకోకుండా అర్ధరాత్రి కూల్చేడే ఘటనలు చోటు చేసుకున్నాయి ఓల్డ్ అశోక్ ప్రాంతంలో. మేము అదే ప్రాంతంలో ఓల్డ్ అశోక్ థియేటర్ గోడ ప్రహారీ కూడా ఆనుకొని మా కుటుంబాలకి, మా 20 మంది కుటుంబాలకి ఆడ షాప్స్ ఉండడం జరిగింది. ఈ షాప్స్ని కొందరు ఈ మధ్యకాలంలో వాళ్ళు అధికారులు తెలియదు, కొన్ని సందర్భాల్లో అధికారులు వచ్చిళ్ళు, కొన్ని సందర్భాల్లో అధికారులు కాకుండా ఇతరత్రులు కూడా అక్కడికి వచ్చి మీరు షాపులు వెంటనే ఖాళీ చేయని ఎడల మీ షాపుల్ని ఎట్లున్నాయో అట్లనే ధ్వంసం చేయడం జరుగుతుంది. దానివల్ల మీరే నష్టపోతారు తప్ప మాకు అయ్యేది ఏం లేదు, మీకు ముందస్తుగా చెప్తున్నాం, మీరు కొంచెం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళని బెదిరియడం జరిగింది. మీ బెదిరింపట్లను కూడా మేము కలెక్టర్ను, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది, కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఏంటంటే ఈ రాత్రి కూలగొట్టడం అనేది ఒక చట్ట వ్యతిరేక పని. కమిషనర్ గారు అడుగుతానేమో మాకు సంబంధం లేదంటారు, సింగరేణి మాకు సంబంధం లేదు. మరి ఎవరు ఆ అదృశ్య వ్యక్తులు ఎవరు కూలగొట్టింది అనేది వాస్తవానికి వాళ్ళకి ఐడెంటిటీ ఉన్నప్పటికీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత మేము బతుకుతున్న సమయంలో ఇప్పుడు మళ్ళా వెడల్పు కార్యక్రమం అని, అభివృద్ధి కార్యక్రమం అని ఒకటి స్టార్ట్ చేస్తే మేము దాన్ని విభేదిస్తలేము. ఎందుకంటే ఇది మేము పుట్టిన ఊరు కాబట్టి మా ఊరు అభివృద్ధి అవుతుంది అంటే మాకు కూడా చాలా సంతోషం. మన పుట్టిన ఊరు మనకు డెవలప్ అవుతుంది అంటే మేము కూడా సంతోషపడతాం. కాకపోతే ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు తీసేయాలన్నా చేయాలన్నా మేము గత 70 నుంచి అంటే దగ్గర 54 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము అక్కడనే చెడ్డీలు కట్టుకొని అక్కడనే పతంగులు ఎగిరేసుకుంటా చిరగోలు ఆడుకుంటా ఉన్న ఏరియా అది. ఇప్పుడు మిడ్ మానేరు ఉన్నది ఎగ్జాంపుల్. ఆ మిడ్ మానేరు కింద పోయిన గ్రామానికి ఏం చేసిరు, గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నారని చెప్పి వాళ్ళకు జీవనోపాధి ఇచ్చింది, వాళ్ళకు స్థలాలు ఇచ్చిరు, వాళ్ళకు డబ్బులు ఇచ్చిరు ఇల్లు కట్టుకోమని. అట్లా వాళ్ళు మొన్న ఒక 5-6 ఆడోళ్ళు పోయి అక్కడ కండ్లతోని ఏడుస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, మేము పుట్టిన ఊరు, మా ఊరు పోయిందని బాధపడుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంత సహాయం చేసినప్పటికీ కూడా ఒక బాధ అనేది మనకు ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గవర్నమెంట్ వారిని, అధికారులను, స్థానిక శాసనసభ్యుని రిక్వెస్ట్ చేసి ఏమని అడుగుతున్నామంటే మేము ఇన్నేళ్ల నుంచి మేము ఆడ జీవనోపాధి పొందుతున్నాం కాబట్టి దయచేసి మా కుటుంబాలు రోడ్డు మధ్యలో పడకుండా, మా పిల్లలు ఆగం కాకుండా, చదువు మధ్యలో పిల్లలు ఆగమై మళ్ళీ రోడ్ల మీద తిరిగే పరిస్థితి కల్పించకుండా దయచేసి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని మాకు రేపు భవిష్యత్తులో మీరు ఏదైనా చేయాలంటే మీకు 100% మేము సహకరిస్తాం. కానీ మా బాధను అర్థం చేసుకొని మాకున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని మీరు మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఆ విధంగా న్యాయం చేసి మాకు లీగల్గా అథెంటిఫిక్గా మీకు ఇది ఇస్తున్నాము, ఇది ఉన్నది అని మాకు కాగితం రూపకంగా ఇచ్చి మాకు చూపించినాక స్వచ్ఛందంగా మేమే వెళ్ళిపోవడానికి సిద్ధం. అంతేగాని మధ్యలో మమ్మల్ని మేము ఇస్తా ఉన్నాం కదా మీరు పోండ్రి అని అంటే అది ఎక్కడిస్తారు, ఏమిస్తారు, ఎట్లిస్తారు అనేది విషయం తెలియకుండా మీరు తర్వాత ఈ రోజు ఉండి రేపు మళ్ళీ మీరు ఈ సమయం గడిచినాక మీరు ఉండలేదు అనుకోండి, అధికారులు ఉండలేదు, స్థానిక శాసనసభ్యుడే ఉండడు, రేపు మళ్ళీ వేరేటోళ్ళు వస్తే మేము మా దగ్గర ఆధారం ఏముంటుంది, మేము ఎవరిని అడుగుతాం? ఇప్పుడు మా దగ్గర ఇవి ఉన్నది. ఇప్పుడు మేమేం ఏం చూపిస్తున్నాం, ఇప్పుడు మీకు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టా ఉన్నది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పట్టా తర్వాత ఏమున్నది, ఎల్ఆర్ఎస్ కట్టినాం. ఏది మున్సిపల్కు ఆ ల్యాండ్ మీద ఎల్ఆర్ఎస్ కట్టినాం. ఈ ఎల్ఆర్ఎస్ కాగితాలు ఉన్నాయి. ఇంటి పన్ను రెగ్యులర్గా కడుతున్నాం 50 సంవత్సరాల నుంచి. కరెంటు బిల్లు కడుతున్నాం. ఇది మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన ఎల్ఆర్ఎస్, ఇది ఓనర్షిప్, మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన ఓనర్షిప్. కాబట్టి దయచేసి మేము ఈ మున్సిపల్ అధికారులను కానీ, ఈ స్థానిక గౌరవనీయులు శాసనసభ్యులు కానీ మేము మొరపెట్టుకునేది ఏంటంటే ఒక ప్రచారం జరుగుతుంది. ఏమని, ఇవన్నీ ఉన్నా కూడా నడవదయా, రాత్రి వచ్చి కూలగొడతారు, అది దాని ఒక ప్రచారం జరుగుతుంది. అంటే అది వాస్తవంగా మాకు మా వెనుకనే అశోక థియేటర్ అనేది ఉండేది. అది ఒక రోజు రాత్రి 1 గంట సమయంలో కూలగొట్టడం జరిగింది. అది మున్సిపల్ వాళ్ళు మేము కూలగొట్టలేదు అంటారు, సింగరేణి వాళ్ళు మేము కూలగొట్టలేదు అంటారు. మరి ఎవరు కూలగొట్టింది? ఇప్పుడు ఆ భయం ఆటోమేటిక్గా పక్కన ఇంట్లో దొంగ పడ్డాడు అంటే మన ఇంట్లో కూడా పడతాడని మనం అలర్ట్ అవుతాం కదా జాగ్రత్తగా. ఈ విషయంలో మేము ఏం చేసినాం, హైకోర్టు వారిని సంప్రదించడం జరిగింది. హైకోర్టు